ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో అడుగుపెట్టారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. భారతీయ సాంప్రదాయంలో ఆహ్వానించారు. వారిద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్ కు విందు ఇచ్చారు. పుతిన్ భారత్ లో 27 గంటల పాటు ఉండనున్నారు. నేడు ఆయనకు రాష్ట్రపతి భవన్ లో అధికారిక స్వాగతం లభించనుంది. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలు భారత్ రష్యా మధ్య కుదరనున్నాయి. అక్కడే ప్రధాని మోదీ ఆయనకు విందిస్తారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ ను భారత్ లో ప్రారంభిస్తారు. రాజ్ ఘాట్ ను పుతిన్ సందర్శించనున్నారు. రాష్ట్రపతి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. प्रधानमंत्री मोदी अपने दोस्त को रिसीव करने पहुंचे। భారత్ మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రోజ్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవటం, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవటం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో పుతిన్, మోదీ భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో భారత సంబంధాలు కొంత దెబ్బతిన్న సమయంలో ఇది కీలకంగా మారింది. $2 బిలియన్ జలంతర్గాముల లీజుపై రష్యాతో కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముడి చమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య లోటు భారీగా ఉంది. ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగావకాశాలపై అవగాహన కుదరనుంది. వాణిజ్య లోటును పూడ్చేందుకు భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార వినియోగ వస్తువుల ఎగుమతులు పెరగనున్నాయి. ఎరువుల దిగుమతులపైన ఒప్పందం కుదరనుంది. చమురు దిగుమతులపై రష్యా మరింత సబ్సిడీని ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.